బట్ ఇయన్నీ డిస్కషన్స్‌లో ఎక్కువగా రూన్ అయ్యి తర్వాత వాళ్ళ లైఫ్స్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతా ఉన్నాయంటే, ఇలా అబ్రాడ్స్ ఎళ్లి చదవాలనుకునే వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు పడతా ఉంటాయి. సో, ఎవరైనా గానీ ఇన్నోవేటివ్‌గా ఏదైనా బిజినెస్ మన ఇండియాలో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ప్రెజెంట్ ఈవీ స్టేషన్స్ అనేది బాగా ట్రెండింగ్‌లో ఉంది. మంచి రిజల్ట్స్ గూడా ఇస్తుంది. సో, ఒకసారి దాని గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకనంటే మనం ఎలాన్నా ఫ్యూయల్ స్టేషన్స్ పెట్టే బదులు ఈవీ స్టేషన్స్ పెడితే మీరు ఈవెన్ ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ మీరు దాని మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోయినా నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత 100% దాని మీద మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకనంటే ఎయిదర్ మహీంద్రా గానీ, టాటా గానీ నౌ ఏ డేస్ అంతా ఈవీనే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మంచి మంచి డిజైన్స్ గూడా ఈవీలోనే ఎక్కువ తెస్తున్నాయి. సో, ఒక 1 అవర్ చార్జ్ చేస్తేనే 200 కిలోమీటర్స్ ఎళ్ళే రేడియస్‌కి వాళ్ళిస్తున్నారు. సో, అందువల్ల అనేది ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి. సో, ఇది అన్నమాట. ఇది మన ట్రంప్ చేసే ఇబ్బందుల వల్ల స్టూడెంట్స్ లైఫ్‌లు గానీ, లేకపోతే అదర్ కంట్రీస్ పీపుల్స్ గానీ ఇలా ఇబ్బందులు పడతా ఉన్నారు. నాకు తెలిసి ఆ ట్రంప్‌ది ఇదనేది లాస్ట్ టర్ము. నెక్స్ట్ టైమ్ మళ్ళీ అతను ప్రెసిడెంట్‌గా పోటీ చేయడానికి అవ్వదు. సో, అందు గురించి ఏదున్నా గానీ ఇప్పుడే గట్టిగా లాక్కొని ఏసుకుందాం అనేది గట్టిగా ఫిక్స్ అయిపోయున్నాడు. కానీ దీని వెనకాల చాలా టెక్నికల్‌గా ఆలోచిస్తే హి ఈజ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. సో, అందరికీ ఏందంటే ట్రంప్ ఒక ప్రెసిడెంట్‌గానే చాలామందికి తెలుసు. బట్ ఏందంటే బ్యాక్ ఎండ్ హి ఈజ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ మోర్ దెన్ ఎన్ ఎలాన్ మస్క్. ఒక ఎలాన్ మస్క్ ఎరా లేని టైం ముందే అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఏదన్నా మాట్లాడుతున్నాడు అంటే హి ఈజ్ ఎ వెరీ గుడ్ ఎట్ స్ట్రాటజిక్ స్కిల్స్. సో, బిజినెస్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే మనం మాట్లాడే మాటకి ఎలా ఉంటది, ఎలా న్యూట్రల్‌గా ఉండాలి, దీనివల్ల ఏ గవర్నమెంట్‌కి లేదంటే ఈ కంట్రీకి ఎంత సర్వీస్ చేయొచ్చు అనేది బ్యాక్ ఎండ్ ఎవ్రీథింగ్. ఎందుకనంటే మాట్లాడి ఎళ్ళిపోతే అందరితో అయిపోదు గదా! ఎవ్రీథింగ్ దే హావ్ టు బీ అంతా మనోడు మీటింగ్స్‌లోనో అయ్యి అంతా మాట్లాడుతా ఉంటాడు గాబట్టి. సో, ఇదంతా జరుగుతానే ఉంటది. మ్యాక్స్ ఏందంటే ఈవీ తీసుకొద్దాము అన్న ఒక థాట్‌కి ఇదంతా గూడా చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ చేసే ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ అంతా గూడా ఇరాన్ మీద మనం డిపెండ్ అవుతా ఉన్నాం కదా! సో, ఇదంతా గూడా కట్ చేసేయాలి. లేదు ఒక కంట్రీ మీద మనం డిపెండ్ అయ్యేదేంది. లేకపోతే ఏదైతే మనం డిపెండ్ అవుతున్నామో లేదా ఆ కంట్రీ మన చేతుల్లోకొచ్చేస్తే మన మీద రిమైనింగ్ కంట్రీస్ డిపెండ్ అవుతాయి. సో, ఈ 2 పాయింట్స్‌లోనే ట్రంప్ అనేది ఇప్పుడు అతని థాట్స్ నడుస్తా ఉన్నాయనేది మనం ఆలోచించుకోవచ్చు. ఎనీహౌ ఏదన్నా గానీ యూఎస్ ఎళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. తొందరపడి వెళ్ళకండి. వన్స్ వెళ్ళాక మీరే మళ్ళీ ఇబ్బందులు ఫేస్ చేయొచ్చు. సో, స్టూడెంట్‌గా ఉండాలి అనుకుంటే ఏ కంట్రీ బెటర్ అనేది ఒకసారి డిస్కషన్స్‌లో మీరు ఆలోచించుకోండి. లేదు మీకేమన్నా డౌట్స్ ఉన్నాయన్నా గూడా నన్ను ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఎవ్రీథింగ్ మీకేమన్నా కావాలన్నా కానీ నేను హెల్ప్ చేస్తాను. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఎన్ఎన్‌సి టాక్స్‌లో. సో, ఇలానే మంచి అప్డేట్స్‌తో ఎవ్రీథింగ్ అంతా గూడా మీకు తీసుకొస్తానే ఉంటాను. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.